బీఆర్కే న్యూస్ ప్రసారం చేసిన కథనానికి ప్రభుత్వం నుంచి స్పందన వచ్చింది. దీంతో ఇద్దరు వృద్ధురాలకు న్యాయం జరగనుంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పీఠాపురం నియోజకవర్గంలోని యు కొత్తపల్లిలో ఇద్దరు వృద్ధురాలకు ఒకే రేషన్ కార్డు ఉంది. దీంతో బియ్యం పెన్షన్ను ఇద్దరు పంచుకుంటున్నారు. ఇందుకు సంబంధించిన వార్తను బీఆర్కే న్యూస్ ఆదివారం ప్రసారం చేసింది. బీఆర్కే న్యూస్ వార్తా కథనం ప్రభుత్వ దృష్టికి వెళ్లింది. దీనిపై విచారణ చేయాలని జిల్లా కలెక్టర్, డివిజనల్ డెవలప్మెంట్ అధికారి నారాయణమూర్తిని ఆదేశించారు. డీఎల్డీఓ, ఎండీఓను కలిసి ఈ సంఘటనపై విచారించిన నారాయణమూర్తి వృద్ధురాల దయనీయ స్థితిని గుర్తించారు. ప్రత్యేక నివేదికను సీఎంకు పంపి ఇరువురికి వేర్వేరుగా రేషన్ కార్డు మంజూరు చేయాలని నిర్ణయించారు. వృద్ధురాలకు న్యాయం జరగడంతో బీఆర్కే న్యూస్ ను స్థానికులు అభినందించారు. పవన్ కళ్యాణ్ గారికి చెప్పారు కదా అదంతా కూడా మరి ఆ గవర్నమెంట్ పంపించాం. వెంటనే ఆఫీసర్ గారు ఏంటంటే వివరాలు మాకు ఇవ్వండి, ఈ వాళ్ళ యొక్క రేషన్ కార్డులను ఆవిడది పెన్షన్ రాని ఆవిడది అలా అలా కదండి. మేము ముందు కూడా మనకి ఈ ఉప్పాడ కొత్తపల్లికి సంబంధించి వివిధ వార్తాపత్రికల్లోనూ మరియు న్యూస్ ఛానల్లోనూ ఒక విషయం పూర్తిగా ప్రధానంగా హైలైట్ అవ్వడం జరిగిందండి. అదేంటంటే గతంలో ఏఏవై రైస్ కార్డులకు అంటే ఇద్దరికి కలిపి ఒక కార్డు ఇవ్వడంతో అందులో ఒకరికి మాత్రమే పెన్షన్ రావడం, రెండో వాళ్ళు ఆ వచ్చే పెన్షన్ని సగం తీసుకోవడం ఆ విధంగా జరుగుతుంది. అంటే సపరేట్గా వాళ్ళకి రేషన్ కార్డు లేకపోవడం వల్ల ఈ విషయంపై ఈరోజు వచ్చిన కథనాల ఆధారంగా జిల్లా యంత్రాంగం కూడా స్పందించింది. మన డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసర్ గారు కూడా ఈ విషయమై పూర్తి విచారణ జరపమని తెలియజేశారు. అందుకు అనుగుణంగా ఈరోజు మా పంచాయతీ కార్యదర్శుల ద్వారా ఇది మొత్తం సమాచారాన్ని క్రోడీకరిస్తున్నాం. ఇప్పటికే దీనికి సంబంధించి ఉప్పాడలో 2, నాగులపల్లి 1 and 2 సచివాలయాల్లో మరియు అమీనాబాద్లో కూడా ఇటువంటి ఇద్దరు వ్యక్తులు ఒకే కార్డులో వేరు కుటుంబాలకు చెందిన వాళ్ళు ఉండటం, అందులో ఒకరికే పెన్షన్ రావడం జరుగుతుంది. ఈ విషయం కూడా పూర్తిగా మండలం నుంచి పూర్తి సమాచారం సేకరించిన తర్వాత జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లి ఈ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవడం జరుగుతుందని తమకు తెలియజేయడం.